హలో ఏంది హ్యాపీ న్యూ ఇయర్ నువ్వే నాకు ఫస్ట్ చెప్పింది. అవును, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది నీకు అది? హ్యాపీ న్యూ ఇయర్ వచ్చి 1 మంత్ అవుతుంది. జనవరి నెల అయిపోతుంది. హ్యాపీ యాడ్ ఉంది. కొత్తగా వైరస్ ఒకటి వచ్చింది. మళ్ళీ యాడ్ ఉంటుందో పాదం. పాదం కుళ్ళు దీనిగో ఎవరని సైకో అంటారు దీన్ని. బొట్లు ఏంది అట్ట పెట్టింది? 3 ఇళ్ళలో 3 బొట్లు పెట్టింది అది. మా ఇంట్లోనేమో కాటుకు బొట్టు పెట్టింది. నేను పనిచేసే హోటల్ ఆంటీ వాళ్ళ ఇంట్లోనేమో నామాలు పెట్టుకొని వచ్చింది. ఇంకో ఆంటీ వాళ్ళ అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తున్నావు అంటే పోతే ఆంటీ వాళ్ళ ఇంట్లో కుంకుమ పెట్టుకొని వచ్చింది. ఇంకో 2 బతాలు తిప్పి ఇంకో 2 బొట్లు పెట్టేటోళ్ళుగా. బజార్ మొత్తం తిరిగి వచ్చింది పొద్దున్న లేచిన కాడి నుంచి అది. బజార్ మొత్తం తిరిగి వచ్చింది పొద్దున్న లేచిన కాడి నుంచి అది. మరి మంచినీళ్ళు పట్టుకుంటాను తెలీదా నీకు? చిన్న పాప బాబు చామా. హాయ్ అండి, వెల్కమ్ టు మా విజయ వ్లాగ్. నా ఛానల్లో నువ్వు చెప్తువేందే, నేను చెప్పాలి కానీ. సరే నువ్వే చెప్పు. హాయ్, వెల్కమ్ టు మా విజయ వ్లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ అక్కడికి పోదాం అని చెప్పి మొత్తం రెడీ అయ్యాను. మా ఆయన ఏమో 9ంటికి వస్తాడు ఇంటికి. ఎప్పుడు ఇవాళ ఒక్కరోజేగా నువ్వు పెద్దలాగా వచ్చింది అంటే తొందరగా రావాలని ఎట్టు కూడా అబద్ధాలు చెప్తారా? అబ్బా, నువ్వు ఎన్నింటికి వస్తావు? నిజం చెప్పు అసలు. నిజం చెప్పు నువ్వు అసలు. అది కాదు కానీ ఖచ్చితంగా 8 బొట్లు ఏంది అట్ట పెట్టింది? 3 ఇళ్ళలో 3 బొట్లు పెట్టింది అది. మా ఇంట్లోనేమో కాటుకు బొట్టు పెట్టింది. నేను పనిచేసే హోటల్ ఆంటీ వాళ్ళ ఇంట్లోనేమో నామాలు పెట్టుకొని వచ్చింది. ఇంకో ఆంటీ వాళ్ళ అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తున్నావు అంటే పోతే ఆంటీ వాళ్ళ ఇంట్లో కుంకుమ పెట్టుకొని వచ్చింది. ఇంకో 2 బతాలు తిప్పి ఇంకో 2 బొట్లు పెట్టేటోళ్ళుగా. బజార్ మొత్తం తిరిగి వచ్చింది పొద్దున్న లేచిన కాడి నుంచి అది. అందుకనే పిల్ల నీరసం అవుతుంది. దానికి చెప్పాలి నువ్వు ఇంట్లో ఉండాలి, నన్ను అరవకూడదు దానికి. సర్లే ఎట్టుందో తగ్గిందా? తగ్గింది. తగ్గిందని చెప్పమ్మా. నేను చెప్పను. వేసావా మందులు? వేసిన. ఇదిగోండి, రాత్రి మనం వెళ్తే ఇచ్చారు. ఇక మీ బంగారాయి దగ్గరికి పోతే ఇచ్చాడు. ఏంటి ఇవి? కౌశల్య మాత్రలా? ఏంటి అమ్మే? ఏంటి కౌశల్య మాత్రలా? కౌశల్ కాదు, సందు మాత్రలే. సందు మాత్రలు అంటే పొద్దున పోసిన 2 పాలల్లో నానబెట్టి, తల్లి పాలల్లో నానబెట్టి 2 పోతే మోషన్స్ అయినా వాంతులైనా తగ్గిపోతాయి అంట. అందుకనే పొద్దున పోసిన కొంచెం ఫ్రీ అయ్యి ఇట్లా ఏడిపిస్తుంది. సర్లే అని పెట్టావా? అన్నందండి. ఎప్పుడు పెట్టావు? పెరుగు 6ంటికి పెట్టిన. మరి ఇప్పుడు కూర ఏంది ఇంతకీ? టమాటా చారు చేద్దాం అనుకోని టమాటాలు తీసిన. టమాటా చారు అవసరం అప్పుడు. ఎందుకు ఏందని గడ్డి తిన్నా? అగో నేను ఆంటీ వాళ్ళ ఫంక్షన్ ఉందిగా, ఆంటీ వాళ్ళు సాంబార్ ఇచ్చారు. ఇది సాంబార్ అనేగా. అదే బియ్యం ఒకటి కడిగి పెడతా. టమాటాలు దాంట్లో వేసి పోస్ట్ పోన్ చేద్దాం. ఏం చేస్తా? పోస్ట్ పోన్ చేద్దాం. పోస్ట్ పోనా? నీకు ఇంగ్లీషు నన్ను అంటావు, తాటి మట్ట ఉంటుంది దాని ఆరిక. నీదే పెద్ద పరసగా ఉన్నట్టు. సుగంధ ద్రవ్యాలనమ్మా? సుగంధవ్యాలు. సుగంధవ్యాలు ఏంది ఇప్పుడు? పట్టుకో, బియ్యం కడుక్కొని వస్తా. బియ్యం కడుక్కొని వస్తా పో. అటు కూర్చోబెట్టు. కొద్దిగా హుషారు వచ్చింది కాదు గది. ఈయనేమో ఆడ కూర్చోబెట్టాడు. నిమిషాలు 7 దాకా వచ్చి ముందుకి వెనక్కి ఊగుతుంది. బాబా నేను నీకు చెప్పాను. బావా వినబడుతుంది చెప్పు.
ఏంటిది? నీకు చెప్పనా? చెప్పు. పొద్దున్న నేర్చుకున్నాను. ఏంటమ్మా? ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ చిన్న పాప సూపర్ స్టార్. ఏందమ్మా? ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ చిన్న పాప సూపర్ స్టార్. నీకు తగ్గదేగా? లేదు, అబ్బాయి నేర్పించిండా. ఎవరైనా? అదే కార్తికేయ ఉండడు ఆయన. నిజంగా భాగ్యమమ్మ చా పోసి ఇచ్చింది. నీకు ఇష్టమైన సాంబార్ పోసి ఇచ్చిందమ్మా. తింటవా? తింటవా? కొద్దిగా తింటవా? ఆకైతుందా? పడతావరా బడ్డిగా పడతావరా బడ్డిగా. మరి అయిపోయిందా ఫంక్షన్? అయిపోయింది. దీన్ని భాగ్యమ్మ అంటే చేసిన సాంబార్ అంటే అంత ఇష్టం లేదు సార్. ఓ రోజు నేను పనిలో చేరిన కొత్తలో సాంబార్ పోసి ఇచ్చింది. ఓ రోజు చిన్న పాప బిడ్డని. ఆ రోజు ఆ సాంబార్ మొత్తం ముందు పెట్టుకొని అందులో క్యారెట్ ముక్కలన్నీ ఏరుకొని తింది. అప్పటి నుంచి ఆంటీ ఎప్పుడు సాంబార్ చేసేసినా పోసేస్తుంది చిన్న పాపకి. సాంబార్ చేసిన, పప్పు చేసిన ఏదైనా తింటుంది. భాగ్యమమ్మ చేసిన సాంబార్ నాకు చాలా ఇష్టం అని చెప్పు. మరి మంచి నీళ్ళు పట్టుకుంటాను తెలీదా నీకు? అయ్యమ్మా చిన్న పాప బాబు చామా. ఓ అయ్యమ్మా. మంచినీళ్ళు అన్ని తాగితే తింటారా అన్నావు నువ్వు చెప్పు. బొజ్జు నిండా మంచినీళ్ళు తాగుతారు అబ్బాయి ఎవరన్నా? మేనేజ్ లేదు నీకు కదా మమ్మీ, మేనేజ్ లేదు నీకు అస్సలు లేదు నీకు. నాయనమ్మ వచ్చినాక చెప్పు. నువ్వు చెప్పు. చాలేవా బాబు, ఎందుకు ఇది తిన్నీవే, నీకేందే బాగా. చల్లటి గాలి అవుతుంది. మంచిగా బాబు చల్లటి గాలి వస్తుంది. కల్లా జలుబు అవుతుంది. నువ్వు పోయి అర్జెంటుగా మూతి కడుక్కుని రాకు. పిల్లని ఆడబడేసి నీకు ఇంతలోకి ఆకలి అవుతుందా? అన్నం తింటే ఏం తింటారే? నీకు తిండే లోకం. ఇప్పుడు అర్జెంట్గా సాంబార్ వేసుకొని అన్నం తిన్నాం. ఎందుకని అడిగినామంటే ఆంటీ చేసిన సాంబార్ అంటే అంత ఇష్టం. అది ఇవాళ అయితే నేను ఫంక్షన్కి వెళ్ళినా. పని చేసే ఆంటీ వాళ్ళ అమ్మాయి పెళ్ళి కూర్చుని చేస్తారంటే అడిగిపోయినా. ఇక కూర వండే పని లేదా, ఆంటీ సాంబార్ ఇచ్చింది. ఇక సాంబార్ వేసుకొని తినేసింది. నేనైతే శాస్త్ర కూడా తిన్నది. ఇక మా ఆయన ఒక్కడు తినాలా. పొద్దున అంగన్వాడికి పోతే స్కూల్లో నుంచి టీచర్ శాస్త్రాన్ని గెంటేసింది బయటికి. ఆడుకునే బొమ్మ కాదు, పిల్లల దగ్గర నుంచి గీరన్నీ లాక్కుంటుందని టీచర్ బయటికి వెళ్ళిపోండి అంటే ఇక అంగన్వాడిలో గుడ్లు తీసేసుకొని వచ్చేసినాం. ఇక అంగన్వాడిలో గుడ్లు తీసుకొని వచ్చేసినాం. మా ఆయన మధ్యాహ్నం అన్నానికి వచ్చింది. ఇంకా అప్పుడు వచ్చినప్పుడు గుడ్ల ఫ్రై చేసాను, కోడిగుడ్ల ఫ్రై. ఇప్పుడేమో ఆంటీ సాంబార్ ఇచ్చింది, ఇక అదే పెట్టేసిన. వీళ్ళేమో బయటికి పోయారు. చీకట్లు ఏం చేస్తారో చూద్దాం. దొంగ వచ్చాడు, అన్నీ దోచుకుపోతాడు. ఏం చేస్తారా బయట? కుక్కని చూస్తారా? రేపొద్దున చూడొచ్చుగా. ఏడుతున్నావా శాస్త్రా? ఏడుతున్నావా? గోవిందనామాలు పెట్టుకున్న పిల్ల. దీని బొట్టు బాగుంది ఇవాళ. హలో, ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్ నువ్వే నాకు ఫస్ట్ చెప్పింది. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది నీకు అది? హ్యాపీ న్యూ ఇయర్ వచ్చి 1 month అవుతుంది. జనవరి నెల అయిపోతుంది. హ్యాపీ యాడ్ ఉంది. కొత్తగా వైరస్ ఒకటి వచ్చింది మళ్ళీ. యాడ్ ఉంటుందో పాదం కుళ్ళు. దీనిగో ఎవరని సైకో అంటారు దీన్ని. శాస్త్ర బాయ్ చెప్పు. చూడు శాస్త్ర మా అమ్మ కదా.
ఇటు సిగ్గు అవుతుందా? సిగ్గు అవుతుందా? ఓయ్ ఓయ్ సిగ్గు అవుతుందా? సహస్ర ఇటు సహస్ర సిగ్గు సిగ్గు అవుతుంది. ఇక ఐస్ క్రీమ్ ఒక్కసారి చూసిపోమ్మా మెరుపుగా. ఇటు 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 గడ్డి ఒకసారి. ఇటు. హాయ్, నాకు జ్వరం తగ్గిపోయింది. నాకు జ్వరం తగ్గిపోయింది. మోషన్స్ కూడా అయిపోయినాయి. తగ్గిపోయింది అని చెప్పు. ఇట్టాను ఇట్టాను. బండ మీద పోయేటప్పుడు చెప్తావుగా అందరికి టాటా. ఇట్టాను. హాయ్, తగ్గిపోయింది జ్వరం. తగ్గిపోయింది. మా ఆయన నెత్తికి పెయింటింగ్ పూసుకొని వచ్చింది. గోడలకే కాదు నెత్తికి కూడా ఎత్తాను పెయింటింగ్. నా నెత్తి నీకెందుకే బాబు? అందరు చూస్తారే నీకు తెల్లింటికలు వచ్చినాయి అనుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టొచ్చండి. ఏంటి అంతేనా? కరెక్ట్గా చెప్పింది. కామెంట్స్ పెట్టండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అమ్మా కామెంట్స్ చేయనప్పుడు కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.